Firstly, a very happy new year to both of you. మీకు అలాగే అందరికీ ప్రేక్షక మహాశయులకు ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నిజంగా ఇది హ్యాపీ న్యూ ఇయరే. January 9th ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అవ్వబోతోంది. అండ్ నాతో పాటు కోట్లాది మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ అని చెప్పగానే నాకు తెలిసి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు కూడా అందరూ కూడా దే జస్ట్ వెయిటింగ్ అనమాట. ఎన్టీఆర్ బయోపిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, చాలా పెద్ద పెద్ద కాస్టింగ్ ఉందట, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు అనేసి. సో ఫస్ట్లీ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగే ముందు నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా, మాకు అవకాశం ఇస్తారా? యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమాలో మీరు నటించారు. జి వరలక్ష్మి గారు రోల్ చేశాను. అండ్ ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఎందుకంటే ఎప్పుడైతే నాకు కాల్ వచ్చి ఆడిషన్ అని చెప్పారు, నాకు ఫస్ట్ మూవీ అని చెప్పలేదు, కానీ డైరెక్ట్లీ వెన్ ఐ వాజ్ ఆన్ సెట్ అండ్ అలా స్టిల్ హౌట్లోంచి మీరు వచ్చి చందమామలాగా కనిపించారు. అండ్ సీరియస్గా చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో బాలకృష్ణ గారితో చేసావా, చాలా కోపం ఆయనకి, అది ఇది అని అంటారు. కానీ ఐ రియలీ వాంటెడ్ టు టెల్ యూ హీఈస్ అ పవర్ హౌస్ అండి, నిజంగా వెరీ వెరీ స్వీట్ హ్యూమన్ బీయింగ్. సో ముందుగా ఎన్టీఆర్ బయోపిక్ తీయాలి అని మీరు సంకల్పించుకున్నప్పుడు అంటే అందరూ వస్తారు, మేము ప్రొడ్యూస్ చేస్తాం, ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని. మీరే ప్రొడ్యూస్ చేయాలి. Yes, నటించాలి, to be a part of it. Yes, 100%. That is the image of the legendary NTR and the legendary ANR. So I always say it's not only biopic of NTR. There are so many characters. Yes, ఒక షాట్లో కనిపించే వాళ్ళు ఉన్నారు, ఒక సీన్లో కనిపించే వాళ్ళు ఉన్నారు. కానీ బాబాయ్, అదే నేను నాగేశ్వరరావు గారిని బాబాయ్ని, మా అందరం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరూ కూడా బాబాయ్ అని పిలిచే అలవాటు. ఎందుకంటే మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు మాకు మరో నాన్నమ్మ అక్కినేని పున్నమ్మ గారి అని, ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చానమ్మా, తప్పదు. ఇప్పుడు నేనే నా గోయి నేనే దొంగకున్నాను. అంటే మా నాన్నగారు మాకు మరో నాన్నమ్మ అక్కినేని పున్నమ్మ గారిని, బాబాయ్ అక్కినేని నాగేశ్వరరావుని పలకరించేవారు చిరు వయసులోనే మమ్మల్ని అందరినీ. అందుకే మా అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ కూడా నాగేశ్వరరావు అని బాబాయ్ అని పిలిచే అలవాటు. అటువంటి అనుబంధం మాకు అప్పటి నుంచి. మామయ్య బాబాయ్ బాబాయ్ అయినా అంటే ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ 2 generations తర్వాత నేను 3rd generation, బట్ స్టిల్ ఐ కాల్ హిమ్ మామయ్య. అంటే బికాస్ వాళ్ళిద్దరూ బ్రదర్ అని పిలుచుకున్నారు కాబట్టి అక్కడి స్టార్ట్ అయ్యింది. అందుకే అలా నాగేశ్వరరావు గారిని కానివ్వండి, అన్నపూర్ణమ్మ గారిని కానివ్వండి, బాబాయ్ పిన్ని అని మా నాన్నగారు పలకరించి ఆ బాబాయ్ పిన్ని అనే భావం ఇప్పుడు ఈ అంకుల్ ఆంటీ అనే పలు అర్థాలకు తాగున్న పదాలు కాకుండా వారు మా కుటుంబీకులు అని స్ఫురిస్తుంది. అమ్మో, అసలు తాత అంటే ఇప్పుడు డాడీ అని పిలిచినా కూడా మా తాత ఇలా చిన్న లుక్ ఇచ్చేవారు. అసలు ఏంటి తెలుగులో మాట్లాడారు అదండి వాళ్ళ గ్రేట్నెస్. లుక్స్లోనే అంటే కంటి చూపుతో చంపేస్తా అన్న లెవెల్లో ఉండేది. అసలు ఒక రామారావు గారు ఒక నవ్వులో ఏంటి, నాగేశ్వరరావు గారు ఒక నవ్వులో ఏంటి, ఒక చూపులో ఏంటి, ఇట్ యూస్ టు క్యారీ సో మచ్ ఆఫ్ మీనింగ్. ఎంత అర్థం ఉండేది ఒక చూపుతో, ఒక నవ్వులోని. సో సుమంత్ గారు, మరి మీరు మీ తాతగారు రోల్ ప్లే చేయాలి అన్న విషయం మీకు ఫస్ట్ తెలియగానే వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. కానీ నాకు అంటే ఫస్ట్ అంటే ఈ సినిమా తీస్తున్నారా తీయట్లేదు, ఎందుకంటే 1 సంవత్సరం వరకు ఒక డిస్కషన్లో ఉంది. కానీ అదంతా కన్ఫర్మ్ అయిన తర్వాత డెఫినెట్గా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మీద బయోపిక్ తీస్తే తాతగారి పాత్ర డెఫినెట్గా ఒక చాలా విలువైన పాత్ర ఉంటుందని నాకు తెలుసు. నేను 2 సంవత్సరాలు సీనియర్ ఆయన ఇండస్ట్రీలో, వయసులో కాదు కానీ ఇండస్ట్రీలో 2 సంవత్సరాలు. సో అది సర్ప్రైజ్ అయ్యాను, బట్ అంత సర్ప్రైజ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు తెలుసు అంటే ఇంకా నేను తప్ప అంటే తప్ప కాదు, అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పోలికలు కంటే కూడా అవును నాగేశ్వరరావుకి పోలికలకు కలుస్తాయి. అంటే అటు
ఇక స్పాంటేనియస్గా ప్రొడ్యూసర్ నేను కానీ యాజ్ ఎ డైరెక్టర్ కృషి కానీ ఎస్ సుమంత్ ఈ క్యారెక్టర్కి అనుకున్నాం అంతే. ఇక నో సెకండ్ థాట్. మీ తాతగారి పోలికలు ఎక్కువ కలుస్తాయి, కానీ ఇట్ ఈస్ 100% వెరీ ఛాలెంజింగ్ రోల్. ఎందుకంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఉంటాయి. అంటే నేను అదే ఆఫర్ వచ్చినప్పుడు నేను బేసిక్గా ఒక బాధ్యతగా తీసుకున్నాను. అది ఆబ్వియస్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అంటే ఇది మినిట్ ఐ న్యూ మామయ్య సినిమా చేస్తున్నారు ప్లస్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. నాకు క్రిష్ డైరెక్షన్ అన్నా కూడా బాగా ఇష్టం. వీళ్ళిద్దరు సినిమా చూశాను నేను దీన్ని లాస్ట్ ఇయర్ శాతకర్ణి బాగా నచ్చింది. సో ఈ కాంబినేషన్లో వస్తుంది. ఈ బ్యానర్ మంచి బ్యానరు, పెద్ద బ్యానర్, అంటే ఒక ఎత్తులో తీస్తారు, ఇది ఒక చరిత్రలాగా తీస్తారనే నమ్మకం నాకు ఉంది. అందుకే ఐ జస్ట్ టుక్ దిస్ హోల్ థింగ్ అప్, ఇట్స్ మై బ్లెస్సింగ్ అని అనుకున్నాను. సో అంటే ఇందులో సినిమాల్లోని సన్నివేశాలే కాకుండా ఆఫ్ స్క్రీన్ సన్నివేశాలు కూడా ఉంటాయి బయోపిక్. సో మరి మీకు తెలిసినప్పుడు మీరు మళ్ళీ మీ తాతగారు మూవీస్ అన్ని పెట్టుకుని హోంవర్క్ ఏం చేశారు? అంటే ఆయన ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూశాను, ఆయన పాత ఇంటర్వ్యూస్ చూశాను. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో ఏంటంటే న్యాచురల్గా యాక్ట్ చేయాలి, ఆయన క్యారికేచర్ చేయకూడదు, మరీ ఇమిటేట్ చేయకూడదు, మరీ మేనరిజమ్స్ ఇవన్నీ కొన్ని ఆయన స్టాండర్డ్ మేనరిజమ్స్ ఉన్నాయి కొన్ని, అవన్నీ కొంచెం లిమిట్లో పెట్టి కంట్రోల్డ్గా ఒక బ్యాలెన్స్డ్గా చేయాలనే దాంతో లిమిటెడ్గా హోంవర్క్ చేశాను. అంటే మరీ ఐ నెవర్ ట్రై టు ఇమిటేట్ హిమ్ ఆర్ ఎనీథింగ్. దట్ వాజ్ వీ నెవర్ వాంటెడ్ టు డూ దట్. జస్ట్ లైట్ టచెస్ సీన్స్ ఉంటే వెరీ సటిల్. అదే ఒక చిన్న సీన్ ఆయన ఇంటికి భోజనానికి వెళ్తాను, సరే ఆయన ఎందుకు ఏంటి ఇలా దీనికి వచ్చామంటే అది కాదు బ్రదర్ అని ఇంకోటి చెప్పడం, బయట ఇద్దరు సిగరెట్ కాల్చుకోవడం. సో న్యాచురల్. అప్పుడు చిన్నట్టు మాత్రం లీక్ చేసేస్తాను. ఏమిటో బ్రదర్ నువ్వు పెద్దవాళ్ళు కాల్స్తే మన గౌరవపరిచినట్టు, మన అది చిన్నవాళ్ళ ముందు తాగితేనేమో వాడిని ప్రోత్సహిస్తున్నట్టు, పిల్లల ముందు అయితే వాడిని అలవాటు పడుతున్నట్టు, మరి చేతులు కాకుండా చిన్నపై ఎవరితో కాకుండా ఎక్కడ తవ్వుతాం ఎవరితో తవ్వుతాం బ్రదర్ అంటే అంటాడు సముజీవులతో, నీతో తవ్వుతాను లేకపోతే నేను ఒక్కడే తవ్వుతాను అంటే అయిపోతుంది. ఆయన జనరల్గా నాన్నగారికి అలవాటు. ఆయన 2 పీకుల్లో ఒక సిగరెట్ అయిపోయింది. ఆ రోజు షూటింగ్ అంటే సిగరెట్ కాల్చాలంటే మాత్రం ఒక 5 ప్యాకెట్లు అయిపోయింది. షార్ట్ గ్యాప్లో కూడా పట్టుకుని 2 పీకులు సగం అయిపోయింది, సగం మళ్ళీ బాయ్ మళ్ళీ వేసుకున్నారు, మళ్ళీ షార్ట్కి ఒక 2-3 షార్ట్కి ఒకటేనండి. ఆయన నాగేశ్వరరావు ఎప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్, నో సెకండ్ టేక్స్ ఇన్ దర్ లైఫ్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో ఫస్ట్ అసలు యాక్చువల్గా మీ పోస్టర్ రిలీజ్ అయిందే సుమంత్ యాజ్ ఏఎన్ఆర్ గారు అనేది, ఆ సిగరెట్ పోస్టర్ రిలీజ్ అయింది అండ్ దేర్ వాస్ ట్రెమెండస్ రెస్పాన్స్. అబ్బా అచ్చు ఏఎన్ఆర్ గారు లాగే ఉన్నారు, రైట్? అవును, ద ఒరిజినల్ పిక్చర్. పొద్దున చుట్ట రాత్రి పడుకునే ముందు చుట్ట వాయిస్ కోసం. ఓకే. సో అంటే మీ తాతగారు మీకేమన్నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారా ఎన్టీ రామారావు గారితో ఎక్స్పీరియన్స్? సో అవన్నీ గుర్తు తెచ్చుకున్నారా? అంటే చాలా వరకు అవన్నీ ఎన్నో షేర్ చేశారు. అంటే ఇప్పుడు అన్నీ పెట్టలేము సినిమాలో, కానీ నాకు ఐ థింక్ సినిమాలో అన్నిటికన్నా ప్రెషియస్ మెమరీ ఏంటంటే ఈ సినిమాలో తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను మనం చేసే సీన్స్లో. ఎందుకంటే తాత ఎన్నో చెప్పారు, కానీ అది కాకుండా ఇది నిజంగా జరిగిందా రామారావు గారి మధ్య నాకే తెలియకపోతే ఇంకా ప్రజలు అందరికీ షాక్ అయిపోతారు. అంటే కొన్ని విషయాలు మీకు కూడా తెలియదు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాలు నాకు తెలియదు మీకు తెలియదు కొంచెం. అంటే అక్కడ మెడ్రాసు ఇక్కడ నేను ఇక్కడ రావడం, మళ్ళీ ఆయన అక్కడ ఉండడం, నాగేశ్వరరావు ఆయన అక్కడ ఉండడం, ఫస్ట్ నాగేశ్వరం ఇనిషియేటివ్ మంచి సీన్స్ ఉన్నాయండి. అసలు ఇండస్ట్రీకి రావడానికి ఏంటి బ్యూటిఫుల్, అసలు ఒకదానికి లింక్ చాలా మీనింగ్ ఉంటుంది సీన్స్. ఎందుకంటే ఆఫ్ సినిమా సీన్స్ అయ్యి వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఫస్ట్ ఆయనే చెప్పడం చాలా బాగుంది. షిఫ్ట్ అవ్వాలి, అద్భుతం. ఇది ఒక తెలుగు మన చలచిత్ర పరిశ్రమకు సంబంధించింది కాదు, తెలుగు జాతికి సంబంధించింది. ద మౌంటింగ్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ హిస్టరీ, జస్ట్ హిస్టరీ. సో ఎన్టీఆర్ బయోపిక్ మీరే ప్రొడ్యూస్ చేయడానికి ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? అంటే నేను ఫ్రాంక్గా చెప్తే ఇంకేమైనా చేస్తున్నా రిసీవ్ చేసుకుంటాను. అంటే ఒక ప్రేమ ఉంటుంది ఇక్కడ నాకు తెలిసి చేసేటప్పుడు ఒక చిన్న ఎడిషనల్ కనెక్షన్ ఉంటుంది.
ఏమంతా డెస్టినీ అండి. Destiny. ఎప్పుడు లారీ రౌడీస్ పెట్టినప్పుడు సినిమా తీద్దాం అనుకుని బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ అని అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. అంతా అయింది. మరి అన్నీ ఉన్నాయి. ఏది మొత్తం జనం ఉన్నారు, అన్ని బలాలు ఉన్నాయి, బలం ఆర్థిక బలం అంతా ఉంది. అయినా నా వల్ల కాదా. ఎందుకు కాదంటే ఈ సినిమా రాసి పెట్టింది అంతే. ఇంకా దేశంలో అదర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. ఆఫ్ కోర్స్ క్రిష్ గారితో చేయడం ఎలా అనిపించింది? క్రిష్ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. గమ్యం టైం అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది, పర్సనల్గా కూడా పరిచయం ఉంది. దాని తర్వాత తన సినిమాలు చూస్తా ఉన్నప్పుడు హిస్ ప్రోగ్రెషన్ రైట్ టు ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్, దీని ముందు హిందీ సినిమా కూడా కంచే, దాని తర్వాత హిజ్ వర్సిటాలిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే తన సెన్సిబిలిటీస్ చాలా ఒక బ్యాలెన్స్లో ఉంటుంది. అంటే ఒక క్లాసికల్ టచ్ ఉంటుంది, ప్లస్ ఒక కమర్షియల్ టచ్ ఉంటుంది. ఎక్కడ అంటే మధ్యలో ఎక్కడ అంటే సమ్ పీపుల్ యూ కెన్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్లో ఎంటర్ చేయొచ్చు, ప్లస్ థియేటర్లో కమర్షియల్గా విపరీతంగా క్యారెక్టర్స్ మోర్ దెన్ మూవీస్. అందుకే తెలంగాణ విషయం చూపించలేదు, తాళి చంద్రగుప్త చూపించలేదు, ఇవి లేవు. ఐ థింక్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ స్క్రీన్. We acted on screen. Yeah, there's a lot of off screen. So we enjoyed it more. Any memorable incident అంటే బహుశా ఇప్పుడు మనం కోనసీమకి కోనసీమ కదా అటు అక్కడ నిజంగా రోడ్ల మీద షూట్ చేసాము. రేపల్లో ఇద్దరు గెటప్లు వేసుకుని అక్కడ అంతా ఆ జనాల మధ్యలో అసలు ఇట్ వాజ్ లైక్ దట్ వాజ్ మెమరబుల్. ఎందుకంటే అందరూ నిజంగా ఇట్ వాజ్ షాకింగ్ ఫర్ దెమ్ ఆల్సో. అంటే ఇట్ ఫెల్ట్ లైక్ ఇప్పుడు కాదు, అది రామారావు గారు, ఇట్ ఫెల్ట్ లైక్ రామారావు గారు అండ్ ఏఎన్ఆర్ ఆన్ ద రోడ్స్. అక్కడికక్కడ నేను చాలాసార్లు చెప్తాను ఇన్సిడెంట్స్. నేను చాలా షూటింగ్ చేసినప్పుడు ఐ థింక్ ఆయన ఓన్లీ హీరో. అంటే ఇప్పుడు కూడా నేనే ఎక్కువ వాడుతూ డిఫరెంట్ గెటప్స్. నాన్నగారు ఎలా రాజు పేద నుంచి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రావణ నుంచి మళ్ళీ ఒక కన్యాశంకలో గిరీశం కావచ్చు, డిఫరెంట్ కృష్ణుడు రాముడు. సో మనం కూడా అలా విగ్రహాలు చేసేసి ఇక బ్రేక్ అయితే విగ్గు తీసి పాడుతున్నాడు. అందరూ జనం విగ్రహాలు తిరుమల బ్రహ్మాండంగా అండి. నేను ఒక రౌడీస్ బిల్డర్ ఏంటి అండ్ ఆన్ ద స్పాట్ జడ్జిమెంట్ మాకు ఇప్పుడు వస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్. సమస్య ఏమైనా చేసేటప్పుడు చెయ్యి నరికేస్తాను. జయప్రకాష్ రెడ్డి గారు వేరే రాఘవరెడ్డి నాకు కాలు కొండ నరికేసి అశుద్ధం కనుక్కుని చెప్తాం అన్నం తిన్నాను అంటే జనం వాళ్ళు చేస్తాను. ఆ డైలాగ్ అయ్యే వరకు మాత్రం శబ్దంగా ఉన్నాను. అప్పుడు గోపాల్ గారు వచ్చాను, దగ్గరికి వచ్చాడు, ఏంటి బాబు చూసారు రియాక్షన్ చూడండి సినిమా ఎక్కడికి అంటే. అలాగే రేపల్లిలో ఇదా వీళ్ళు షూట్ చేస్తున్న సీక్వెన్స్ ఇక్కడ అన్నప్పుడు నిజంగా వాడు గాజులు తీసేసి ఇచ్చేస్తారేమో, మేము నిజంగా మా ఆర్టిస్టులు ముందు పెట్టకుండా అనిపించింది. అసలు ఊడి జనాన్ని వెనక పెట్టాం, వాళ్ళు ముందు ఇచ్చేసేవాళ్ళు. గాజులు, ముక్కు పుడకలు, జగ్గు అని ముక్కర అవన్నీ ఇచ్చేసేవాళ్ళు. ఇన్వాల్వ్ అయిపోయారు, కోఆపరేట్ చేశారు. అంటే ఇన్వాల్వ్మెంట్, జనం ఇన్వాల్వ్ అయ్యారంటే నేను చెప్పినట్టు సమర్శించాలి ఇన్వాల్వ్మెంట్. సో ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు హ్యూజ్ ట్రెమెండస్ రెస్పాన్స్, మ్యూజిక్ కానీ దోస్ విజువల్ ఫీస్ట్. నాన్నగారేమో బార్డర్ మ్యాచ్, దాంట్లో పాట ఉంది పద్యం. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూములు విమలు, ఏ పాదము జనమాపతి చరణాపై పూజల కన్ను పుణ్యధర్ము, ఏ పాద తీర్థము అని ఒక మంచి పద్యం ఉంది తల్లిదండ్రులు. అనుకోకుండా ఆ తల్లిదండ్రుల పిక్చర్కి మళ్ళీ ఇప్పుడు కేరవాణి గారి మ్యూజిక్ అంటే అంతే కదా మధ్య చెప్ప హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ, అమ్మగారు నాన్నగారి కథ ఇది. సో ఆ పద్యం అంత రిలేట్ అయిందంటే ఆయన పాండురంగ మచ్చని ఏం చేసినా రంగర పాండురంగ మ్యూజిక్ చేయడం, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి ఏదైతే అమ్మగారు నాన్నగారి మీద తల్లిదండ్రుల మీద పద్యం ఉంది ఆ సినిమాకి ఆయన మ్యూజిక్ డెస్టిన్ అంతే. నేను ఆ కథానాయకుడు థీమ్ సాంగ్ విన్నప్పుడు పొద్దున అయితే ఆదివారం రిలీజ్ చేశారనుకుంటా. అలా గూస్ పంప్స్ వచ్చేసినాయి. అండ్ అది సరే, అది నేను అది లూప్లో పెట్టుకుని మార్నింగ్ ఒక వరుసగా 10 సార్లు విన్నాను ఆ పాట, ది థీమ్ సాంగ్, కథానాయకుడు థీమ్ సాంగ్. దట్స్ మై ఫేవరెట్.
దాని తర్వాత మన ట్రైలర్ లాంచ్కి వెళ్ళినప్పుడు ఆ ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్నప్పుడు ఎస్పెషలీ దట్ మూమెంట్ వేర్ మీరు అలా వస్తారు కదా, కాదు కృష్ణుడు దాంట్లో సో బ్యూటిఫుల్, జస్ట్ సో ఎపిక్. అంటే మనం ఎపిక్ అని చాలా సులభంగా వాడేస్తాం ఆ పదం, కానీ ఇది చూస్తున్నప్పుడు ఆ ట్రైలర్ లెంగ్త్ కూడా ఇట్ వాజ్ ఐ థింక్ 3.5 minutes, almost 3:27. It's a very long trailer. No, it's a very long trailer. అనిపించలా, ఇంకా కావాలని అనిపించింది, యూనో, బికాజ్ మేము 4 డైలాగులు నాగేశ్వరరావు కూడా అది ఎవరు చెప్పరు స్పీకింగ్ అన్నీ తెలుసు. తాత ఆయన రామారావు గారి డైలాగ్లే కాదు, ఇప్పుడు మా తాతగారి డైలాగ్ కూడా టక్క 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 చెప్పేస్తారు. మాకు తెలియదు, నాకు రాదు. ఎగ్జాక్ట్లీ, ఏదో ప్రేమాభిషేకంలో 2-3 తెలుసు, కానీ ఈయన అన్నీ చెప్పేస్తారు. ఏడుపు నటించేవారు. ఎందుకు స్వామి నా జీవితం అంతా ఏడుపే కదా అంటే అది సహజము, ఇది కృత్రిమము. నీ కుమారుని మనసు క్షుభితమగినట్లు నీవు ఏడవాలి. ఎందుకు స్వామి ప్రణవ్యామో వంచితుడై కర్తవ్యామం కూడా ఉంచున్నాడు. కృత్రిమ దుఃఖంతో కఠోర నిష్ఠూరముతో అతన్ని నిరచ్చబట్టాలి. నిప్పులు కప్పిన నిపుణులను తొలగించి అతని వర్షాన్ని నిరచ్చవాలి. మన్నును తిననున్న పన్నగమ్మ పడకపై తట్టి బోసలు కొట్టించాలి. నేను ఎందుకు ఈ డైలాగ్ అన్నాను చెప్తాను. నేను లిప్సింగ్ కూడా చేయలేను ఇది ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకు చెప్తానంటే నువ్వు శాతకంగా ఇప్పుడు చెప్పాను చాలా ప్రెస్ మీట్స్ లో. ఇలా అనడానికి ఒక నాయకుడు ఇన్స్పిరేషన్. అక్కడ సీన్ ఉంటుంది, ప్లాన్ చేసుకుంటాడు. రాత్రి వచ్చి అందరు ఆర్మీ చిప్స్తో కూర్చొని ప్లాన్ చేసుకుంటా, బొమ్మలు పెట్టుకుని ఇట్టించి నా వీళ్ళు పడగొట్టాలి. అక్కడ లేచి దాంట్లో కోసం అప్పుడు నా క్రిష్ బాబాయ్ గుర్తొస్తాను. ఏంటిదన్నా క్రిష్ ఇలాంటి బాబాయ్ ఎందుకు గుర్తొస్తాయి? బూసలు మన్ను తిన్న పన్నగమ్మ పడకపై తట్టి బూసలు కొట్టించమని అంటారు. ఎందుకు గ్రేట్ యాక్టర్స్ ఎప్పుడప్పుడు పోతాను. ఆయన పోనందే మేము యాక్టర్స్ కావు, ఆర్టిస్టులు కూడా కావు మేము. ఇట్లా మంచి డైలాగ్ ఉంది, నువ్వు ఆర్టిస్ట్ కాదా, నువ్వు ఆర్టిస్ట్ రామారావు అంటాడు నాగిరెడ్డి గారు. నేను ముందు యాక్టర్ నుంచి ఆర్టిస్ట్ అయ్యాను. ఒక రావణాసుడు ఒక భీష్ముడే కాదు, బృహన్నలను కూడా కథానాయకుడు చేయగలన్న నమ్మకం. ఎవరు చేశారు అది, ఎవరి వల్ల కాదు. ఒక స్టార్ అంటారు, నువ్వు ఒక స్టార్ పోయి రామారావు అంటే ముందు నేను ఆర్టిస్ట్ అండి, కొత్త స్టార్ని. ఒక రావణాసుడిని ఒక భీష్ముడిని కాదు, ఒక సెకండరీని కూడా కథానాయకుడిని చేయగలన్న నమ్మకం నాకు ఉందండి. Extraordinary. So tell us about artwork and cameraman Baba garu guరించి చెప్పండి. సైలెంట్ మ్యాన్, ఆయన మేనేజ్ చేసుకుంటాడు. ఆయన మేమైతే 1 more అడగాలి, డైరెక్టర్ గారు సైడ్ నుంచి అడగాలి వస్తే ఆయన సైడ్ నుంచి అసలు 1 more ఉండదు. కామ్గా మేనేజ్ చేసేసుకుంటాడు ఆయన. విఎస్ఆర్ స్వామి గారు గుర్తొస్తారు నాకు. ఆయన కూడా నేను డైరెక్టర్ చూడను, అసలు అప్పుడు మానిటర్లు లేవు కదా. షార్ట్ అవగానే చూస్తాడు స్వామి గారు, అంతే. అంటే బాగుందండి, బాగాలేదంటే 1 more అనమాట అని మళ్ళీ. అంటే వి ఆల్ వేర్ ఆల్సో నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, వివిధ టెక్నీషియన్స్. అంటే మా ఫ్యామిలీస్ అటువంటివి. అంటే ఓకే హీరోయిన్ షాట్ తీస్తుంటే గుమ్మని కూర్చోవడం కానీ అటు ఆయిల్ వద్దాం, క్రేన్ పై నుంచి కిందకి లాగుదాం తాడు పట్టుకుని. వీఆర్ ఆన్ ఇండస్ట్రీ ఇస్ అవర్ బ్రెడ్. ఇండస్ట్రీ, వి బ్రీత్ ఇండస్ట్రీ, వి డ్రీమ్ ఇండస్ట్రీ, వి ఈట్ ఇండస్ట్రీ. Industry is in our Nanalu industry. So it was very nice talking to you, and thank you so much for sharing your experiences and your experiences. And keep watching and please wait. And we are all excited, and I am also excited for January 9th, Kathanayikudu. I also feel honored to play G. Varalakshmi garu role చేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. And to share screen space with you and to be part of the movie. We are all very happy, and we'll meet everyone on January 9th for Kathanayikudu. Thank you so much. Thank you.